14 years పాపకి హ్యాండ్ కర్చీఫ్ స్కర్ట్ ప్లస్ పైన వచ్చి టాప్ వస్తుంది. హ్యాండ్ కర్చీఫ్ స్కర్ట్ వచ్చేసి లెంత్ నాకు 12 ఇంచెస్ కావాలనుకున్నాను. సో 12 ఇంచెస్ లెంత్ కావాలి. టాప్ కి వచ్చేసి ఆ పాప షోల్డర్ వచ్చేసి 13.5, చెస్ట్ రౌండ్ ఇది, బస్ట్ రౌండ్. సో దీస్ ఆర్ ఆల్ మెజర్మెంట్స్. ఇప్పుడు కటింగ్ ఫస్ట్ హ్యాండ్ కర్చీఫ్ స్కర్ట్ చూద్దాం. స్కర్ట్ చూసాక రిమైనింగ్ పార్ట్ ఏదైతే క్లాత్ లెఫ్ట్ ఓవర్ క్లాత్ ఉంటుందో దాంతో టాప్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో హ్యాండ్ కర్చీఫ్ స్కర్ట్ కటింగ్ ఎలా అంటే ఫస్ట్ నేను ఒక న్యూస్ పేపర్ మీద చూపిస్తాను. న్యూస్ పేపర్ మీద ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ ని ఇలా తీసుకొని ఇక్కడ వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్ నుంచి వేస్ట్ రౌండ్ నాకు 29 ఉంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. సో టోటల్ గా 30 ఇంచెస్ నాకు కావాలి వేస్ట్ రౌండ్. సో 30 ఇంచెస్ కావాలి అన్నప్పుడు 4 లేయర్స్ మీద వేస్తున్నాను కాబట్టి 4 లేయర్స్ మీద వేసినప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనము దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములాతో క్యాల్కులేట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 5 ఇంచెస్ వస్తుంది. దీని ఫార్ములా ఏంటి అంటే వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 2π. పై వాల్యూ వచ్చేసి 3.14. సో వేస్ట్ రౌండ్ ఇక్కడ 30 డివైడెడ్ బై 2 ఇంటూ పై వాల్యూ 3.14. ఇది క్యాల్కులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 4.9 సంథింగ్ వస్తుంది. దీన్ని రౌండ్ వాల్యూ చేయడానికి 5 ఇంచెస్ వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్స్ అంతా ఎందుకు అనుకుంటే సింపుల్ గా 30 డివైడెడ్ బై 6.28 వేయండి సరిపోతుంది. సో ఇది వచ్చినప్పుడు 5 ఇంచెస్ అనేది మనకి ఈ కార్నర్ నుంచి మార్క్ చేసుకున్నాను. సో నేను ఏం చేశాను, ఈ కార్నర్ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇట్ సైడ్ 5 ఇంచెస్, అట్ ద సేమ్ టైం ఇట్ సైడ్ కూడా 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకొని వీటన్నిటిని జాయిన్ చేసేసాను. సో ఇది మనకి వేస్ట్ రౌండ్ అవుతుంది. అంటే ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ మనకి 1/4 ఆఫ్ మన వేస్ట్ రౌండ్ రావాలి. సో 1/4 ఆఫ్ వేస్ట్ రౌండ్ అంటే ఎంత వస్తుంది, 7.5 వస్తుంది అప్రాక్సిమేట్లీ. 7.5 అంటే 30లో సరిపోయింది. 7.5 15 ప్లస్ 15 30. సో ఇది మనకి 1/4 ఆఫ్ మన వేస్ట్ రౌండ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎంత లెంత్ కావాలి, హ్యాండ్ కర్చీఫ్ లెంత్ అనేది స్కర్ట్ లెంత్ అనేది చూసుకోవాలి. నాకు ఎంత చెప్పాను, 12 ఇంచెస్ కావాలనుకున్నా. సో నేను ఇక్కడ నుంచి ఏం చేశాను, 12 ఇంచెస్ కి ఇంకొక మార్క్ పెట్టుకున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి కూడా 12 ఇంచెస్ కి ఇంకొక మార్క్ పెట్టుకొని ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసేసేయాలి. జాయిన్ చేసి ఇప్పుడు ఈ ప్యాటర్న్ మనకి రెడీ అయిపోయింది. ఇది ప్యాటర్న్ రెడీ అయిపోయింది. ఈ ప్యాటర్న్ కి హ్యాండ్ కర్చీఫ్ స్కర్ట్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్. ఇది మనకి 7.5 వస్తుంది. నాకు 8 లేయర్స్ ఫ్యాబ్రిక్ ఉండేలాగా నేను చూసుకున్నాను. ఎందుకంటే నాకు హ్యాండ్ కర్చీఫ్ స్కర్ట్ లోనే 2 లేయర్స్ నాకు కావాలి. సో ఓవరాల్ గా నాకు 8 లేయర్స్ ఉండే ఫ్యాబ్రిక్ ని తీసుకున్నా. ఆ 8 లేయర్స్ ఫ్యాబ్రిక్ ఒక సైడ్ 12 ఇంచెస్ ప్లస్ ఇది ఒక 5, మొత్తం కలిపి 17 ఇంచెస్ లెంత్ ఉండేలాగా చూసుకున్నాను. ఇటు సైడ్ 17, ఇటు సైడ్ 17 ఉంటే సరిపోతుంది. 8 లేయర్స్ ఇక్కడ అన్ని ఫోల్డెడ్ సైడే పెట్టుకున్నాము. పెట్టుకొని ఎప్పుడు హెమ్ కి కింద ఒక 1 ఇంచ్ వదులుకోవాలి. కింద హెమ్ ఫోల్డ్ చేయడానికి రా ఎడ్జెస్. పైన టాప్ పార్ట్ కి అటాచ్ చేయడానికి మనం ఒక 1/2 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ వదులుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుంటాము. సో ఇప్పుడు 2 లేయర్స్ వస్తాయి ఇవి. వీటిని ఏం చేస్తామంటే మనం స్టిచ్ చేసేటప్పుడు వీటికి ఎగ్జాక్ట్లీ
సెంటర్లోకి వచ్చేలాగా ఇలా ప్లేస్ చేసుకోవాలి. షోల్డర్ మెజర్మెంట్ 13.5. ఇప్పుడు 6 3/4 వస్తుంది షోల్డర్. ఈ 6 3/4లో 2.5 నెక్ మార్కింగ్ చేశాను. రిమైనింగ్ ది షోల్డర్ విడ్త్. ఈ షోల్డర్ విడ్త్లో మళ్ళీ డివైడెడ్ బై 2 చేయాలి. 4 1/4 ఉంది. సో 2 1/8 వస్తుంది మిడ్ పాయింట్, దీనికి మిడ్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్లోప్ కోసము ఒక 1/2 ఇంచ్ షోల్డర్ స్లోప్కి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ స్లోప్ ఈ 1/2 ఇంచ్ పాయింట్ నుంచి ఇక్కడ నెక్ విడ్త్ మార్క్ చేసాం కదా, ఆ 2 పాయింట్స్ జాయిన్ చేసుకుంటాము. ఈ పాయింట్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటాము కిందకి. ఈ స్ట్రైట్ లైన్ పైన ఒక 7 ఇంచెస్, అంటే మనకి 6.5 to 7 ఇంచెస్ షోల్డర్ డౌన్ కి పెట్టుకుంటాం అనమాట, ఆర్మ్ హోల్ రౌండ్ కి తిరగడానికి. ఇక్కడ నుంచి 6.5 పెడుతున్నాను నేను. ఈ 6.5 దగ్గర మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఇది మనకి ఆబ్వియస్లీ ఈ లైన్ చెస్ట్ లైన్ అవుతుంది. చెస్ట్ లైన్ మనకి చెస్ట్ రౌండ్ వచ్చేసి 31 ఉంది. ఒక 1 ఇంచ్ సీమ్ అలవెన్సెస్ కి యాడ్ జస్ట్ ఈజ్ కి యాడ్ చేస్తాను. సో 32ని by 4 చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. సో ఈ లైన్ పైన మనం 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటాము. అండ్ ఒక మార్కింగ్ పెట్టుకున్నాక మనకి టాప్ లెంత్ వచ్చేసి నాకు 13 ఇంచెస్ పెట్టాను. ఈ 13 ఇంచెస్ కి ఒక లైన్ డ్రా చేశాను. చేసి ఈ లైన్ పైన మనకి వేస్ట్ మెజర్మెంట్ పెట్టుకుంటాం. వేస్ట్ మెజర్మెంట్ ఒక 29 ఉంది. 29కి 1 ఇంచ్ యాడ్ చేసి 30 డివైడెడ్ బై 4 7.5 పెడుతున్నాను. 7.5 అండ్ 1 ఇంచ్ డాట్ కోసం పెడుతున్నాను. 1 ఇంచ్ డాట్. బట్ డాట్ ప్లేస్మెంట్ నేను ఇది సెంటర్ ఫ్రంట్, ఇక్కడ నుంచి నేనేం చేస్తాను అంటే 3.25 దగ్గర, అంటే ఇది ఆల్మోస్ట్ 14 ఇయర్స్ పాప కాబట్టి ఒక 3.25 ఇంచెస్ సరిపోతుంది డాట్ ప్లేస్మెంట్ కి. సో 3.25 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్క్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ కి 1 ఇంచ్ డాట్ విడ్త్ వదిలేం కాబట్టి అటు సైడ్ ఒక 1/2 ఇంచ్, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ డాట్ ఇంటేక్ కి మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇది జాయింట్ చేస్తాం. అండ్ ఇక్కడ షోల్డర్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ చేసుకుంటాం. ఇక్కడ మీకు ఫ్రీగా రాకపోతే ఫ్రెంచ్ కర్వ్తో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ షోల్డర్ విడ్త్ లో మిడ్ పాయింట్ ఉంది కదండి, దానికి ప్లస్ ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి, అంటే ఇది ప్రిన్సెస్ కట్ టైప్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. సో అది ఎలా ప్యానెల్స్ చేసుకోవాలనేది ఇక్కడ చూస్తాం మనం. 3.5 ఇంచెస్ లెంగ్త్ పెడతాను డాట్ లెంత్. ఈ 2 డాట్ లెగ్స్ కి జాయింట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్ ఆఫ్ షోల్డర్ విడ్త్ కి రెండిటికి జాయిన్ చేయాలి. ఇక్కడ కొంచెం బ్లెండ్ చేసుకోవాలి. నెక్ డెప్త్ బ్యాక్ కి 1 ఇంచ్ సరిపోతుంది. అండ్ ఫ్రంట్ కి ఒక 3.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను.
ఈవెన్ 3.5 ఇంచుకి పెట్టిన ఫ్రంట్ మనకి వేసుకునేటప్పుడు ఇది వెళ్ళదు, నెక్ అంటే హెడ్ దూరదన్నమాట. దానికోసం ఏం చేస్తున్నానంటే నేను ఇంకో 3 more ఇంచెస్ కింద ఒక స్లిట్ లాగా పెడుతున్నాను. 3 or 4 ఇంచెస్ మన ఇష్టం, ఒక 4 ఇంచెస్ స్లిట్ లాగా పెడుతున్నాను. ఇప్పుడు ఇవి రెండు ఎక్స్టెండ్ చేసుకొని నెక్స్ట్ జాయిన్ చేసుకుంటాం. జస్ట్ ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఎక్స్టెండ్ చేసి నెక్ ఇలా తిప్పుకోవచ్చు. ఈ ఫ్రంట్ నెక్ అవుతుంది. ఇది బ్యాక్ నెక్. ప్యాటర్న్ ఇప్పుడు ఎలా కట్ చేస్తామో ఒకసారి చూపిస్తాను. ఇది బ్యాక్ అవుతుంది. ఫ్రంట్ కి ఇక్కడ వస్తుంది. రిమైనింగ్ ది సేమ్. ఇక్కడ మాత్రం ఇది ఒక యారో, ఇది ఒక, ఈ 2 డాట్ లైన్స్ మనం కట్ చేస్తాం. ఈ మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో ఈ స్పేస్ అంతా మనము రిమూవ్ చేసేస్తాం. సో ఇక్కడ ఈ డాట్ అంతా క్లోజ్ అయిపోతుంది, ఇది కట్ అయిపోతుంది. ఈ కట్ అవడం వల్ల ఈ స్పేస్ ఇక్కడ మనకి ఎక్సెస్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. సో కట్ చేశాక ప్యానెల్స్ ఎలా వస్తాయో చూపిస్తాను. సో ఇలా చేశాక నేను ఏం చేసా, ఈ షోల్డర్ విడ్త్ నుంచి ఇలా వెళ్ళిపోయి ఇట్లా కట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఈ ఫస్ట్ డాట్ లెగ్ ని కట్ చేశాను, సెకండ్ డాట్ లెగ్ ని కట్ చేశాను. ఇవేం చేస్తామంటే తీసేస్తాం, ఈ డాట్ లెగ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా సపరేట్ చేసేస్తాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది ప్యానెల్ 1 అవుతుంది. ఇది ఒక సైడ్, ఇది సెకండ్ ప్యానెల్, ఇది ఇంకో సైడ్ థర్డ్ ప్యానెల్. 3 ప్యానెల్స్ వస్తాయి. నెక్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ కట్ చేస్తే బ్యాక్ అవుతుంది, ఇక్కడ వరకు కట్ చేస్తే ఫ్రంట్ అవుతుంది. ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకుని ఆ తర్వాత ఫ్రంట్ కట్ చేసుకుని నేను కట్ చేస్తున్నాను సెంటర్ ప్యానెల్. సో ఇక్కడ ఒక 1/2 ఇంచు సైడ్ ప్యానెల్స్ జాయింట్ చేస్తాం కాబట్టి అందుకని దానికోసం సీమ్ అలవెన్స్ ఒక 1/2 ఇంచు, షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు. ఎందుకు బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తాం బ్యాక్ పార్ట్ ని, సారీ ఫ్రంట్ పార్ట్ ని. ప్లస్ నెక్ దగ్గర 1/4 కానీ 1/2 ఇంచు కానీ మీ ఇష్టం, ఎంతైనా వదులుకోవచ్చు. ఇది మెయిన్ ప్యానెల్ లెవెల్. ఇది వచ్చి సీమ్ అలవెన్సెస్, ఇది కట్ చేసేస్తాం. ఇది ఆన్ ఫోల్డ్ మీద చేశాను, ఎందుకంటే మనకి ఉన్న ప్యానెల్ కూడా ఆన్ ఫోల్డే కాబట్టి నేను ఆన్ ఫోల్డ్ మీద పెట్టి చేశాను. కట్ చేసేసుకుంటాం ఈ ప్యానెల్. ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కాబట్టి ఈ ఫ్రంట్ నెక్ లైన్ ఫాలో అయ్యి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటాం. సో ఇది ఫ్రంట్ ప్యానెల్ ఆన్ ఫోల్డ్ పెట్టేసాము. ఆన్ ఫోల్డ్ పెట్టి అలాగే బ్యాక్ ప్యానెల్ కట్ చేసుకున్నట్టే ఎక్స్ట్రా సీమ్ అలవెన్సెస్ పెట్టేసి తీస్తాం. బట్ నేను ఏం చెప్పాను, 4 ఇంచెస్ వరకు ఓపెన్ పెడదాం అనుకున్నాం. సో ఇక్కడ స్లిట్ ఇస్తాం, ఇక్కడ కట్ చేసుకుంటాం. సో ఫ్రంట్ ప్యానెల్ ఇలా 4 ఇంచెస్ వరకు ఒక స్లిట్ ఇచ్చుకున్నాం. ఇది ఫ్రంట్ ప్యానెల్. ఇప్పుడు సైడ్ ప్యానెల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసేయాలి. సెకండ్ ప్యానెల్ ఇలా పరిచేసి ఇక్కడ 1/2 ఇంచు, ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచు, ఇక్కడ ఏదైతే ఫ్రంట్ ప్యానెల్ కి సెంటర్ ప్యానెల్ కి జాయిన్ చేస్తామో అక్కడ ఒక 1/2 ఇంచు, కింద బాటమ్ ఒక 1/2 ఇంచు, సైడ్ సీమ్స్ మాత్రం ఒక 1 ఇంచ్ వదులుకున్నాం. 1 or 1.5 అది మీ ఇష్టం. ఇలా కట్ చేసుకుంటాం. సేమ్ ఇలాగే ఈ సెకండ్ ప్యానెల్ లాగానే థర్డ్ ప్యానెల్, అంటే సెకండ్ ప్యానెల్ కి ఇలా వేస్తే థర్డ్ ప్యానెల్ వస్తుంది. ఇలా కూడా ఒక 2 ప్యానెల్స్ కట్ చేసుకుంటాం ఫ్రంట్. సో ఇది బ్యాక్ ప్యానెల్ ఫ్రంట్ సారీ సెంటర్ లో వస్తుంది. ఇవి 2 సైడ్ ప్యానెల్స్. ఇది ఫ్రంట్ స్లిట్ ఉన్నది ఫ్రంట్ వస్తుంది. ఇవి 2 సైడ్స్. సో నాకు స్లీవ్ కటింగ్ చూద్దాం. నాకు స్లీవ్ లెంత్ 4.5 కావాలి. సో 4.5 ఇక్కడికి మార్క్ చేసా. ఇక్కడ పైన వచ్చి ఒక 1/2 ఇంచు టాప్ కి అటాచ్ చేయడానికి
కింద ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేయడానికి పెట్టాను. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఎక్స్టెండ్ చేస్తాను. నాకు లోవర్ అంటే హ్యాండ్కి కింద భాగం నాకు ఎంత కావాలి అంటే 11 ఇంచెస్, టోటల్ వచ్చి 11 ఇంచెస్. సో 5.5 డివైడెడ్ బై 2 5.5. 5.5కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాం. అండ్ ఒక మనము టాప్కి ఎంతైతే వదిలామో సీమ్ అలవెన్సెస్ అంత వదులుకోవాలి. 1.5 or 2 ఇంచెస్. ఇక్కడ మనం సీమ్ అలవెన్స్కి వదిలిన మార్క్ ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ దగ్గర ఇంకో మార్కింగ్ పెట్టుకొని ఈ పాయింట్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటాము. సో ఈ 3 ఇంచెస్ అనేది మనకి ఏమవుతుందంటే అంటే క్యాప్ హైట్ అవుతుంది. ఇలా స్లీవ్ తీసుకున్నప్పుడు ఇది క్యాప్ హైట్ అవుతుంది. ఈ క్యాప్ హైట్ అనేది ఇలా వస్తుంది. సో ఈ లైన్ పైన మనం ఏం చేస్తామంటే బైసెప్ మెజర్మెంట్ పెడతాం. అంటే హ్యాండ్లో హైయెస్ట్ బిగ్గెస్ట్ పార్ట్ ఎక్కడ ఉంటుందో అది ఈ లైన్ పైన పెడతాం. నాకు బైసెప్ మెజర్మెంట్ వచ్చి 12 వచ్చింది. సో 6 పెడతాం డివైడెడ్ బై 2. ఈ 6 ఇంచెస్ ఇక్కడ వచ్చిన మార్కింగ్ మనం జాయిన్ చేసుకుంటాం. ఇక్కడ ఎంత పెడతామో అంతనే ఇక్కడ పెట్టుకుంటాం. పెట్టేసి ఈ పాయింట్ నుంచి డైరెక్ట్ ఈ పాయింట్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాం. ఇందులో ఇది ఎంత వస్తుంది మనకి అప్రాక్సిమేట్గా 8 ఇంచెస్ వస్తుంది. ఈ 8 ఇంచెస్లో మిడ్ 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అప్ అండ్ డౌన్ ఇలా చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పాయింట్ని ఈ 1/2 ఇంచ్ పాయింట్ జాయింట్ అవుతూ ఇక్కడ పైకి వెళ్తుంది, తర్వాత ఇక్కడ డౌన్కి వెళ్ళిపోతుంది. ఇది మనం సీమ్ అలవెన్స్కి వదిలాం కాబట్టి దీన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటాం. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ టక్స్ పెట్టాక ఫ్రంట్ మనం డీప్ తీసుకుంటాము. ఫ్రంట్ డీప్కి ఒక 1 ఇంచ్ వదిలాక ఇలా ఫ్రంట్ ఎక్స్ట్రా పార్ట్ని తీసేస్తాం. సో మన ఈ 2 సైడ్స్ రాంగ్ సైడ్స్, లోపలవి రైట్ సైడ్స్ అవుతాయి. ప్యానల్స్ తీసినప్పుడు డెప్త్ కట్ చేసుకోవాలి స్లీవ్కి తీసినట్టుగానే. సో ఆ ప్యానల్స్ రెండు నేను ఇలా డెప్త్ కట్. సో నెక్ లైన్స్ ఫినిష్ చేసేదానికంటే ముందు మనం ఏం చేస్తామంటే ఈ ప్యానల్స్ని జాయింట్ చేసేసుకుంటాము. ఇవన్నీ రైట్ సైడ్ ఇలా రైట్ ఆన్ రైట్ వేసేసి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మనం ఏదైతే సీమ్ అలవెన్స్ వదిలామో అదే 1/2 ఇంచ్ తోటి ఇలా స్టిచ్ చేసేస్తాము. ఇది స్టిచ్ చేసేసాక ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఇది కూడా రైట్ ఆన్ రైట్ వేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎడ్జ్ వరకు స్టిచ్ చేసేస్తాము. అలా చేశాక ఫ్రంట్ ప్యానల్ ఫినిష్ అవుతుంది. బ్యాక్ కూడా సేమ్ ఇలానే చేశాక నెక్ లైన్స్ ఫినిష్ చేసేది చూస్తాం. నెక్ లైన్ ఫినిష్ చేసేదానికి సేమ్ నెక్ లైన్ షేప్లోనే నేను ఒక పీస్ కట్ చేశాను. ఇది రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటాం ఈ ఎడ్జ్ వరకు. అయ్యాక ఇది ముందు జాయింట్ చేసే ముందు ఈ చివర ఈ రా ఎడ్జ్ అంతా ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం. వన్స్ ఇది స్టిచ్ చేశాక ఇక్కడ టక్స్ ఇచ్చేసి టర్న్ చేసి రాంగ్ సైడ్కి
ఉల్టా చేసేసుకుంటాం. అప్పుడు ఫ్రంట్ నెక్ లైన్ ఫినిష్ అయిపోద్ది. సో ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని రైట్ ఆన్ రైట్ వేసి ఇలా స్టిచ్ చేశాక మొత్తం టక్స్ పెట్టేసేది. ఇక్కడ వి షేప్ కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత స్లీవ్స్ అటాచ్ చేస్తాము. ఈ స్లీవ్స్ అటాచ్ చేసాక ఇక్కడ ఎడ్జ్ ఫోల్డ్ చేస్తాము. 1/4 అండ్ 1/4 ఇంచు ఫోల్డ్ చేశాక రౌండ్ సైడ్ కి టర్న్ చేసి ఈ షోల్డర్స్ ఇలా పట్టుకొని సైడ్ సీమ్స్ మనం ఎంతైతే సీమ్స్ వదిలామో లైక్ 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ ఎంతైతే మనం మార్క్ చేసుకున్నామో అంతా ఇక్కడ నుంచి క్లోజ్ చేసేస్తాం. ఫ్రంట్ పార్ట్ టాప్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది కింద హ్యాండ్ కట్ స్కర్ట్ కి వచ్చింది. ఇలా 2 పీసెస్ వస్తాయి మనకి. ఈ 2 పీసెస్ ఏం చేస్తామంటే రాంగ్ సైడ్ 1/4 అండ్ 1/4 ఫోల్డ్ చేసుకుంటాము. సో రాంగ్ సైడ్స్ ఫినిష్ అయిపోతాయి. ఈ మధ్యలో ఏం చేస్తామంటే వేస్ట్ రౌండ్ దగ్గర మనము టక్స్ పెట్టుకుంటాం. చూడండి, ఇక్కడ టక్స్, దీనికి ఇట్లా ఇక్కడ టక్స్, దీని సెంటర్ లో టక్స్, మళ్ళీ వీటి మధ్యలో కూడా టక్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు ప్లేస్మెంట్ చూసినప్పుడు ఒకటి షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. షిఫ్ట్ చేసి ఎగ్జాక్ట్ ఇది మిడిల్ లోకి వచ్చేలో ఒక 1/4 ఇంచ్ కానీ లేదా 1/2 ఇంచ్ కానీ ఒక స్టిచ్ వేసేసుకుంటాము. ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత కింద బాటమ్ పార్ట్ ఫినిష్ అయిపోద్ది. ఈ బాటమ్ ని టాప్ కి అటాచ్ చేసేస్తే